ఏదైనా ఒకటి చేద్దామని గట్టిగా అనుకుంటాం, కాని ఎందుకో మధ్యలోనే ఆగిపోతాం. కేవలం మన సంకల్ప బలం ఒక్కటే సరిపోదని మనందరికీ ఎక్కడో తెలుసు. మరి పరిష్కారమేంటి? ఈరోజు మనం తెలుసుకోబోయేదేంటంటే, కేవలం గట్టిగా ప్రయత్నించడం కాకుండా మన లక్ష్యాల్ని నిజంగా సాధించడానికి ఉపయోగపడే ఒక బలమైన వ్యవస్థను ఎలా నిర్మించుకోవాలి అన్నది. ఇది మన ఆలోచనా విధానాన్నే మార్చేస్తుంది. సరే, ఈ ప్రయాణంలో మనం 4 ముఖ్యమైన విషయాలు చూద్దాం. ముందుగా మనందరికీ ఎదురయ్యే ఒక సమస్య గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత కష్టపడటానికి బదులుగా ఒక నిర్మాణంపై ఎలా దృష్టి పెట్టాలో చూద్దాం. ఇక ఆ నిర్మాణానికి పునాదిలాంటి 3 సూత్రాలు నేర్చుకొని చివరుగా క్రమశిక్షణను నిజ జీవితంలో పెట్టడానికి ఒక క్లియర్ బ్లూ ప్రింట్ ఎలా ఉంటుందో విశ్లేషిద్దాం. ఓకే, మన మొదటి విభాగం తెలిసినా చేయని అంతరం. అంటే మనలో చాలా మందికి ఏం చేయాలో తెలుసు, కానీ ఎందుకో దాని ఆచరణలో పెట్టలేకపోతాం. ఈ గ్యాప్కి అసలు కారణం ఏంటి? మన తెలియకుండానే మనసులో దాగి ఉన్న నిరోధకత ఏంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఇది మనందరికీ రోజూ వచ్చే డౌటే కదా. మంచి ఫుడ్ తినాలి, ఎక్సర్సైజ్ చేయాలి, లేదా ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవాలి, అన్నీ తెలుసు. అయినా ఎందుకు చెయ్యం? మన జ్ఞానానికి మనం చేసే పనికి మధ్య ఈ గ్యాప్ ఎందుకొస్తోంది? దీని వెనుకున్న అసలు కారణమేంటో ఇప్పుడు శోధిద్దాం. ఈ అంతరం మన జీవితంలో రకరకాలుగా కనిపిస్తుంది. ఈ టేబుల్లో చూసినట్లు ఒక్కోసారి గుడ్డిగా ఎవరో చెప్పింది నమ్మేసి నిర్ణయాలు తీసుకుంటాం. లేదా నిద్ర, ఆహారం లాంటి బేసిక్ అలవాట్లలో కూడా కన్సిస్టెన్సీ ఉండదు. అంతకుముందు చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోకుండా మళ్లీ మళ్లీ అవే రిపీట్ చేస్తుంటాం. ఇవన్నీ పైకి వేరువేరుగా కనిపించినా వీటన్నింటి వెనక ఉన్న మూలం మాత్రం ఒకటే. సో అసలు పాయింట్ ఏంటంటే, ఇది మనకు నాలెడ్జ్ లేకపోవడం వల్ల కాదు, మనల్ని మనం నమ్మకపోవడం వల్ల జరుగుతుంది. మన సొంత నిర్ణయాల మీదే మనకు నమ్మకం లేనప్పుడు మన పనులు మన తెలివికి తగ్గట్టుగా ఎలా ఉంటాయి? ఈ ఒక్క ప్రశ్న మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అసలు మనం అడగాల్సిన ప్రశ్న, ఇది నాకు తెలుసు కాని ఎందుకు చెయ్యట్లేదు అని కాదు. అసలు ప్రశ్నేంటంటే, ఆ పని చెయ్యకపోవడం ద్వారా నన్ను నేను దేని నుండి కాపాడుకుంటున్నాను? బహుశా అది ఫెయిల్యూర్ భయం కావచ్చు, లేదా ఆ పని చేసేటప్పుడు వచ్చే ఇబ్బంది కావచ్చు. అంటే మనం ఏమీ చెయ్యకపోవడం అనేది ఒక రకమైన సేఫ్టీ షీల్డ్ అన్నమాట. రెండవ విభాగం శ్రమ కంటే నిర్మాణం. మనల్ని మనం కాపాడుకోవడానికి మనస్సు కట్టిన ఆ కనిపించని గోడల్ని దాటాలంటే కేవలం ఇంకా ఎక్కువ కష్టపడితే సరిపోదు. దానికి ఒక స్మార్ట్ ప్లాన్, ఒక నిర్మాణం కావాలి. ఇప్పుడు మనం కేవలం కష్టపడటం నుంచి తెలివైన పరపతిని ఉపయోగించే ఒక సిస్టమ్ను ఎలా నిర్మించుకోవాలో చూద్దాం. ఈ పోలిక చూడండి. క్రమశిక్షణను నిర్మించటానికి ఎలాంటి మైండ్ సెట్ షిఫ్ట్ కావాలో ఇది చాలా బాగా చూపిస్తుంది. ఒక వర్కర్లా మన టైంని అమ్మి చివరకు అలసిపోవటం ఒక పద్ధతి. లేదా ఒక బిల్డర్లా ఫలితాలను మల్టిప్లై చేసే సిస్టమ్స్ని నిర్మించటం ఇంకో పద్ధతి. మనం రెండో దానిమీద ఫోకస్ చేయాలి. ఈ బిల్డర్ ఉపయోగించే ఆయుధం పేరే పరపతి లేదా లెవరేజ్. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మనం ఒక్కసారి చేసే చిన్న పని లాంగ్ టర్మ్లో మన ప్రమేయం లేకుండానే రిజల్ట్స్ ఇస్తూ ఉండటం. మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన కోసం పనిచేసే ఒక వ్యవస్థను సృష్టించడమే ఈ పరపతి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది. ఒక పైలట్ నేరుగా వెళ్లి నిజమైన విమానాన్ని నడపడు కదా. ముందు ఒక ఫ్లైట్ సిమ్యులేటర్లో ప్రాక్టీస్ చేస్తాడు. ఎందుకంటే అక్కడ తప్పులు చేసినా నష్టం ఉండదు. ఆ సురక్షితమైన వాతావరణంలో రూల్స్ పాటించడం, నమ్మకాన్ని పెంచుకోవడం, ప్రాసెస్ని పర్ఫెక్ట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. మూడవ విభాగం పరపతి యొక్క 3 సూత్రాలు. ఓకే, లెవరేజ్ అనే ఈ కాన్సెప్ట్ చాలా పవర్ఫుల్గా ఉంది. కానీ దీన్ని ప్రాక్టికల్గా ఎలా ఉపయోగించాలి? ఒక వ్యవస్థను నిర్మించడానికి అవసరమైన ఆ 3 కీలకమైన సూత్రాలేంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఈ సిస్టమ్ని నిర్మించడానికి 3 పిల్లర్స్ ఉన్నాయి. మొదటిది పరిశీలన. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్యాటర్న్స్ని గమనించి ఒక పొటెన్షియల్ ఎనర్జీలా దాన్ని స్టోర్ చేసుకోవడం. రెండవది నిర్దిష్ట ప్రయోజనం. ఆ శక్తికి ఒకే ఒక క్లియర్ గోల్ వైపు డైరెక్షన్ ఇవ్వడం. ఇక ఫైనల్గా కళాఖండం. అంటే మన ఆలోచనకు ఒక ఫిజికల్ రూపమిచ్చి అది మన ప్రమేయం లేకుండానే పనిచేసేలా చేయడం. ఈ నిర్దిష్ట ప్రయోజనం గురించి నెపోలియన్ హిల్ చాలా అద్భుతంగా చెప్పారు. కేవలం ఒక కోరికలా కాకుండా ఒక స్పష్టమైన రాతపూర్వక ప్రణాళిక ఉన్నప్పుడు అది మన కోరికలను సాధించడానికి ఒక మాస్టర్ కీ లాంటిది. 4వ విభాగం క్రమశిక్షణ కోసం ఒక బ్లూ ప్రింట్. ఇప్పటిదాకా మనం
థియరీస్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు కథ చూద్దాం. ఈ సూత్రాలన్నింటినీ కలిపి క్రమశిక్షణను నిర్మించడానికి ఉపయోగించిన ఒక కఠినమైన 90 రోజుల ప్లాన్ను ఒక కేస్ స్టడీగా తీసుకుని విశ్లేషిద్దాం. ఈ ప్లాన్ చూడండి. దీని పేరు 3 గ్లాసుల నీరు ప్లాన్. ఇది వెంటనే యాక్షన్ తీసుకోవడం కంటే ముందు నమ్మకాన్ని పెంచుకోవడం మీద ఫోకస్ చేస్తుంది. దాదాపు నెల రోజులకు పైగా ఎలాంటి ట్రేడింగ్ లేదు. కేవలం పరిశీలించడం, మార్క్ చేసుకోవడం, ఇంకా రాయడం మాత్రమే. ఈ 3 దశలు పూర్తయ్యాకే అది అన్ని రూల్స్ పాటిస్తేనే అసలు యాక్షన్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్లాన్ను నడిపించే సూత్రాలు మనం సాధారణంగా ఆలోచించేదానికి చాలా భిన్నంగా ఉంటాయి. ఇక్కడ లాభం కంటే రూల్స్ ఫాలో అవ్వడం ముఖ్యం. డబ్బు కంటే ముందు మనల్ని మనం నమ్మడం ముఖ్యం. ఇంకా చెప్పాలంటే ఈ ప్రాసెస్ ఎంత బోరింగ్గా, మెకానికల్గా ఉంటే అది అంత సక్సెస్ఫుల్గా ఉన్నట్టు లెక్క. ఈ ప్లాన్ ఎంత కఠినంగా ఉందో ఇక్కడితో అయిపోలేదు. ఒకవేళ ఆ యాక్షన్ ఫేజ్ మొదలైనా సరే రోజుకి ఎన్ని ట్రేడ్స్ చేయొచ్చనుకుంటున్నారు? కేవలం 1 అంతే. ఎందుకంటే ఇక్కడ లక్ష్యం లాభాలు సంపాదించడం కాదు, కంట్రోల్ ఇంకా క్రమశిక్షణను పర్ఫెక్ట్ చేసుకోవటం. ఈ ఒక్క వాక్యం మొత్తం ఫిలాసఫీని చెప్పేస్తుంది. ఫలితాలు ఆశించే ముందు మనల్ని మనం నమ్మే స్థాయికి చేరుకోవాలి. కేవలం ఎమోషన్స్ బేస్గా కాకుండా సంపూర్ణ విశ్వాసం బేస్గా నిర్ణయాలు తీసుకోవాలి. సో, చివరిగా ఆలోచించాల్సిన విషయం ఇదే. మన జీవితంలో లక్ష్యాల్ని చేరుకోవడానికి కేవలం కష్టపడటం మీదే ఆధారపడుతున్నామా? లేక ముందు మనల్ని మనం నమ్మేనా చేసి ఆ తర్వాత దీర్ఘకాలిక ఫలితాలను ఇచ్చే ఒక స్పష్టమైన నిర్మాణాన్ని నిర్మిస్తున్నామా? ఎంచుకోవాల్సిన మార్గం మనదే.